హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ 15. సుందరం ముందే భరత్ని హాక్ చేసుకున్న ప్రీతి. కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేరుగా ప్రీతి ఇంటికి వెళ్ళిన భరత్ కంటిన్యూషన్. వచ్చిన అతను ఎవరు అన్నది తెలియకుండా బావా అంటున్న కొడుకుని చూసి సుందరం, నీకు తెలుసా ఇతను అంటాడు. తండ్రికి ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక అక్క వంక చూసేసరికి అప్పటికే భరత్ని ఇంట్లో చూసిన ప్రీతి చిన్నగా షివరవుతూ ఉంటుంది. ప్రీతికి హాయ్ చెప్పడం, విజ్జు బావా అనడం రెండింటినీ ఆలోచిస్తూ భరత్ ముందే ప్రీతి అంటూ కాస్త గట్టిగా అరిచాడు సుందరం. ఇప్పటికే చాలా భయంతో ఉన్న ప్రీతి సుందరం అరుపుకు తనలో ఉన్న భయాన్ని ఇంకా పెంచుకుంటూ తండ్రి వంక చూసింది. తన వైపే కంటి చూపుతో చంపేలా చూస్తున్న సుందరాన్ని చూసి ఎత్తిన తల ఒక సెకండ్కి దించేసింది ప్రీతి. తనలో వచ్చిన అనుమానం నిజమని చెప్తున్నట్టు ఉన్న ప్రీతి బిహేవియర్ చూసి సుందరంలో కోపం పీక్స్కి చేరింది. ఇక అతనిలో ఉన్న ఆవేశం ఆపుకోలేక ప్రీతి చేతిని పట్టుకొని మెట్ల మీద ఉన్న తనని కిందికి లాగాడు సుందరం. అలా లాగగానే కిందకి పడుతున్న ప్రీతిని భరత్ సెకండ్స్ గ్యాప్లో పట్టుకున్నాడు. తండ్రి లాగిన ఫోర్స్కి తను కింద పడతాను అని ఫిక్స్ అయిన ప్రీతి తన రెండు కళ్ళని గట్టిగా మూసుకుంది. మనవరాలు పడుతుంది అని అనుకున్న కాంతం సుందరం అంటూ కాస్త గట్టిగానే అరిచారు. విజ్జు ఏమో అక్క అంటూ తన పక్కనే ఉండడంతో చేతిని పట్టుకొని ప్రీతితో పాటు కింద పడే టైంకి సువర్ణ వచ్చి పట్టుకుంది. భరత్ చేతిలో ఉన్న ప్రీతి భయంతో కళ్ళు తెరవకుంటే ప్రీతి అంటూ మెల్లిగా పిలిచాడు భరత్. అతని పిలుపుకు కళ్ళు తెరిచి చూస్తే తను కింద పడలేదు. అతని చేతుల్లో ఉండడం గమనించి భరత్ని ఆ క్షణం వాటేసుకుంది ప్రీతి. వాళ్ళు అందరూ ఉన్నది కూడా తెలియకుండా తన ముందు ఉన్న భరత్ మాత్రమే తనకు కనిపిస్తూ ఉంటే హక్ చేసుకున్న ప్రీతిని చూసి సుందరం మైండ్లో తల్లిలానే కూతురు కూడా అన్న ఆలోచన వస్తూ ప్రీతి అంటూ ఇప్పుడు రెక్క పట్టుకొని గట్టిగానే లాగి ఏం చేస్తున్నావు నువ్వు అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు సుందరం. తన ముందున్న భరత్ని మాత్రమే చూసిన ప్రీతి మిగతా వారిని మరవడంతో ఇప్పుడు తండ్రిని చూసి భయంగా నాన్న అంటూ ఉంటే ఏంటిదంతా, ఎవరితను అంటూ బీపీ రేస్ చేస్తూ అడిగాడు. ప్రీతిని పట్టుకున్న అతని చేతి పట్టుకు ఆమెకి ప్రెషర్ ఇస్తూ ఉంటే ఆ నొప్పికి తన కంటి నుండి నీళ్ళొస్తూ ఉన్నాయి. ప్రీతి గురించి వారం నుండి ఎంక్వైరీ చేయించిన భరత్కి సుందరం గురించి, తనని వదిలి వెళ్ళిన ప్రీతి తల్లి గురించి అన్ని నిజాలు తెలియడంతో తన పరిస్థితి ఇంట్లో ఏం బాగోదు అని సుందరంకి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు అతని ముందే ప్రీతిని బాధ పెడుతూ ఉన్న సుందరంని చూసి భరత్లో ఆవేశం వస్తూ ఉంటే ప్రీతి కన్నీరు కింద పడకముందే సుందరం చేతి నుండి తనని విడిపించి మనిషివేనా నువ్వు అంటూ మండే నిప్పుల వంటి కళ్ళతో అడిగాడు. తన ఇంట్లో తన కూతురు మీద తను చూపిస్తున్న కోపానికి తనని ప్రశ్నిస్తూ ఉన్న భరత్ని చూసి నువ్వెవరు నన్ను అడగడానికి అంటూ ఒక అడుగు ముందుకు వేసి అడుగుతూ ఉంటే ఏమీ తెలియని విజ్జు, నాన్న తను అక్క లవ్ చేసుకుంటూ ఉన్నారు అన్నాడు. సుందరం కొడుకుని చూసేసరికి ప్రీతి తండ్రికి తెలిసింది అని భరత్ వెనక్కి వెళ్ళి దాక్కుంది. అక్కడ జరిగే డిస్కషన్ భరత్కి అవసరం లేదు అని తను వచ్చింది సుందరంతో మాట్లాడడం కోసమే అవ్వడంతో నేనెవరు అని నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు దొరికింది కదా. సో ఇప్పుడు నేను వచ్చింది ఎందుకంటే నీ వల్ల ప్రీతి చాలా బాధపడుతుంది. ఒక తండ్రిలా కాకుండా కనీసం తనతో మనిషిలా అయినా ప్రవర్తించు అని చెప్పి ఇంకా కూడా తనని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే నా వార్నింగ్ చూసిన నువ్వు ప్రాక్టికల్గా నేను నిన్ను ఏం చేయగలనో చూస్తావు అని చెప్పి ప్రీతి నుదుటి మీద సుందరం ముందే ముద్దు పెట్టి జాగ్రత్త అంటూ కాంతం వైపు చూస్తూ చెప్పాడు. వారం నుండి ప్రీతికి కాల్ చేయని భరత్ తన గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అతని వద్దకి ప్రీతి వచ్చే వరకు తనకి ఎటువంటి ఇబ్బంది సుందరం నుండి లేకుండా ఉండడం కోసం నేరుగా ఇంటికి వచ్చి సుందరంకి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు భరత్. అతను వెళ్ళిన తర్వాత కార్ వరకు వెళ్ళే వరకు ఆగి కారు వెళ్ళినట్టు సౌండ్ రాగానే ప్రీతి చెంపపై కొట్టాడు సుందరం. అతను కొట్టిన ఫోర్స్కి ప్రీతి వెళ్ళి సోఫా పక్కన పడడంతో నుదురికి కాస్త సోఫా ముందు ఉన్న టేబుల్ గీసుకుపోయింది. నుదురు చిట్లి రక్తం వస్తూ ఉంటే ప్రీతి అంటూ కాంతం గారు వచ్చి తనని పట్టుకోగానే నానమ్మని పట్టుకొని ఏడుస్తుంది. మళ్ళీ ప్రీతిని కొట్టడం కోసం ముందుకు వచ్చిన సుందరంని సుందరం అంటూ అరిచి ఆపుతారు కాంతం. తల్లి అరుపుని విని చూసావా నీ మనవరాలు అచ్చు తల్లిలానే బాగా డబ్బున్న వాడిని చూసుకుంది అంటూ ఉంటే కాంతం గారికి ఇప్పుడు మాటలు రావడం లేదు. నా మనవరాలు అంటూ వెనకేసుకు వచ్చావు చూసావా, ఇప్పుడు ఏమైంది,
ఇది కూడా డబ్బున్న వాడిని చూసుకొని వెళ్ళిపోతుంది, తన దారి తాను చూసుకొని అంటూ ఉండగా, సుందరం నువ్వు కాస్త ఆగు, నేను తనకి నచ్చ చెప్తాను అంటూ రూమ్లోకి తీసుకువెళ్ళింది ప్రీతిని కాంతం. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రీతిని కూర్చోబెట్టి కొన్ని వాటర్ ఇచ్చింది. ముందుగా అయితే కాంతం గారు ఇచ్చిన వాటర్ తాగి నాన్నమ్మ అంది అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏదో చెప్పాలి అని చూస్తున్న ప్రీతిని ఆపేసింది. నువ్వు పడుకో, నాకు నువ్వు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు రెస్ట్ తీసుకో అంటూ ప్రీతిని పడుకోబెట్టింది. తన ప్రమేయం లేకుండా జరిగిన తన విషయంలో సమాధానం చెప్పలేని ప్రీతి, స్వతహాగా తండ్రి అంటే ఉన్న భయం, ఇన్ని రోజులు తండ్రి అసహ్యం, కోపం, ద్వేషం మాత్రమే చూసిన ప్రీతికి ఫస్ట్ టైం భరత్ రావడం వల్ల అతని చేతి దెబ్బని రుచి చూడాల్సి వచ్చింది. ప్రీతి తలని ఒడిలో పెట్టుకుని పడుకో అంటూ తల నిమురుతూ ఉన్న కాంతం గారికి అసలు ప్రీతి విషయంలో ఏం జరిగింది కూడా తెలియకుండా ఉంటే ఆలోచనలు ప్రీతి తల్లివైకి వెళ్తాయి. ఆవిడ్ని వెళ్ళనిద్దాం, మనమైతే తర్వాత వెళ్దాం ప్రీతి మదర్ గురించి తెలుసుకోవడానికి. సీతని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన హేమంత్ ముందు తన చేతికి బ్యాండేజ్ వేస్తే భరత్కి డౌట్ వస్తుంది. వద్దు, ఆయింట్మెంట్ మాత్రమే ఇవ్వండి అని చెప్పడంతో ఓకే అంటూ తనని ట్రీట్ చేస్తూ ఉన్న నర్స్కి చెప్పి బ్యాక్ పెయిన్ అన్నావు కదా అన్నాడు. సీత హా కానీ అంటూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ రామ్మూర్తి గారు కనిపించడంతో హేమంత్ హాయ్ అంకుల్ అంటూ వెళ్ళాడు. రామ్మూర్తి గారు భరత్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పటి నుండి ఉన్నారు. ఆయనకి హేమంత్ ముందుగానే తెలుసు. హాయ్ అనగానే వెనక్కి తిరిగి వచ్చాడు. హేమంత్ వెళ్ళి సీతకి బ్యాక్ పెయిన్ అంట అంకుల్ అనగానే సీత వైపు చూశాడు. హేమంత్ కూడా అన్నయ్యలానే ప్రొటెక్ట్ చేస్తాడు, కాస్త నొప్పున్నా తగ్గించే మార్గం చూపించే వరకు వదలడు అని తప్పక హా అంటుంది సీత. రామ్మూర్తి వారిద్దరిని చూస్తూ అతని డ్యూటీ టైమింగ్స్ అయిపోయినా కూడా రా అంటూ సీతని ఆయన క్యాబిన్లోకి తీసుకువెళ్లారు. ఆయన వెనకే వెళ్తున్న హేమంత్ టైం అయిపోయి ఇంటికి వెళ్లాల్సిన డాక్టర్ మళ్ళీ లోపలికి రావడం చూస్తూ సార్ అంటూ ముందుకు వస్తుంది వన్ ఆఫ్ ది నర్స్ ఆన్ దట్ హాస్పిటల్. ఆమెని చూస్తూనే ఒకరిని చెక్ చేయాలి అంటూ చెప్పి లోపలికి వెళ్తారు రామ్మూర్తి గారు. సీత వచ్చాక బెడ్ మీద పడుకోమని చెప్పి ఆయన సీతకి బ్యాక్ పెయిన్ నడడంతో ఎక్కడమ్మా అని అడుగుతూ చెక్ చేస్తారు. మెల్లిగా చెక్ చేస్తూ వీపు భాగంలో చేయి వేసి కాస్త ప్రెస్ చేస్తూ నొప్పెక్కడో క్లారిటీగా తెలుసుకున్నారు. సీత చెప్పిన ప్రకారం తనకి పెయిన్ ఎక్కడో తెలుసుకొని ఓకే కమ్ అంటూ తీసుకువస్తాడు సీతని. రామ్మూర్తి గారు వచ్చేసరికి హేమంత్ ఆయన క్యాబిన్లోనే ఉండడంతో సీత వెళ్ళి హేమంత్ పక్కన సీట్లో కూర్చుంటూ చెప్పండి అంకుల్, అతనికి నాకేం ప్రాబ్లం లేదు అని అంటుంది. సీతని చూస్తూ నవ్వుతూనే ఉన్న రామ్మూర్తి గారికి హేమంత్ అంకుల్ తను ఈ మధ్య సరిగ్గా తినడం లేదు అని అంటాడు. బ్యాక్ పెయిన్ అంటూ సీత చెప్పిన ప్లేస్కి కాస్త అనుమానం వచ్చినా ఆయన నార్మల్ అయి ఉంటుందిలే అనుకున్నారు. బట్ ఇప్పుడు హేమంత్ తినడం లేదు సరిగ్గా అనడంతో సీత వైపు చూశారు. అంకుల్ తింటున్నా అంది సీత. హేమంత్ చూసి జస్ట్ వన్స్ అని చెప్పాడు. అవును, డైలీ వన్స్, అది కూడా తినాలి అని తింటుంది, కానీ నిజంగానే సీతకి ఆకలిగా అనిపించడం లేదు. తన తిండిని హేమంత్ పూర్తిగా అబ్జర్వ్ చేశాడు అని అర్థమవుతూ ఉంటే హా అంకుల్ అని చెప్తూ ఈ మధ్య ఎక్కువ ఆకలి వేయడం లేదు అందుకే అంది సీత. సీత ఆకలి వేయడం లేదు అన్న తర్వాత రామ్మూర్తి గారు చూశారు సీత వంక. అవును అన్నట్టు చూసి హేమంత్ వైపు చూస్తూ ఉంటే ఆకలిటానికి ఇవ్వండి అని హేమంత్ అన్నాడు. సీత ఒక్క నిమిషం అంటూ నర్సుని పిలిచి సీత బ్లడ్ టెస్ట్ కోసం తీసుకోమని చెప్పారు. అంకుల్ హేమంత్ ఏదో అంటే మీరు ఈ మాత్రం దానికి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు అని ఇంజెక్షన్ చేస్తారు అంది. సీత క్యాజువల్గా కొన్ని టెస్టులు చేసి ఏమీ లేదు అని చెప్పాను, వెయిట్ అన్నారు ఆయన. ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పిన దానికి నో అంటే అన్నయ్యతో చెప్తాడు కాలేజ్లో దాని గురించి అని హేమంత్ అని ఓకే అంది. రామ్మూర్తి గారు చెప్పినట్టు నర్స్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళండి, నేను కాల్ చేస్తాను రిపోర్ట్స్ వచ్చాక అని అన్నారు. ఓకే నేను వస్తాను అంకుల్ అంటూ డాక్టర్కి చెప్పి హేమంత్ సీతని తీసుకొని వెళ్ళిపోతే రామ్మూర్తి గారు నర్స్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన భరత్ హాల్లో ఉన్న స్మిత హేమంత్లని చూసి ఇద్దరు కొట్టుకోవడం చూస్తూ అలానే లోపలికి వచ్చాడు. అతను వచ్చి ఎదురుగా నిల్చుని వారిని చూసే వరకు కూడా గమనించుకోలేదు ఇద్దరు. భరత్ వచ్చి స్మిత వెనక నిల్చొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు హేమంత్ని. భరత్ అలా తననే చూస్తూ ఉండేసరికి హేమంత్ అలానే అతని చేతిలో ఉన్న పిల్లోని స్మిత పైకి విసరకుండా ఉండిపోతే దొరికాడు ఇక వదలను అంటూ స్మిత హేమంత్ పైకి పిల్లో పక్కనే ఉన్న సలాడ్ కూడా వేసి ఓకే కదా నీకు అంటూ అడిగింది.
భరత్ చూపుకి కండ్లని అతని వైపే పెట్టిన హేమంత్కి స్మిత మాటలకి కౌంటర్ ఇవ్వకపోవడంతో అతను చూస్తున్న వైపు తాను చూసింది. ఎదురుగా భరత్ వెంటనే లేచి నిల్చుంది తను. ఇద్దరి వైపు అలానే చూస్తూ ఉంటే భరత్ని ఏంటిది అన్నాడు. ఇద్దరి వల్ల కింద పడిన సలాడ్కి గొడవ పడుతూ ఉండడంతో ఇద్దరూ చూసుకోలేదు సోఫాకి పక్కనే పడి ఉన్న ఫ్రూట్ పీసెస్ని. వాటిని చూస్తూ మళ్ళీ భరత్ వైపు చూసి హేమంత్ తినే అని స్మిత వంక చేయి చూపించే లోపే అన్నయ్య హేమంతే వచ్చి నన్ను ఆట పట్టించాడు అంది స్మిత. చెల్లి మాటకు చూశాడు అతని వైపు. ఇప్పుడు తను ఏం చెప్పినా నమ్మడు. సైతాన్ అనుకుంటూ భరత్ అని చెప్తూ ఉండగా నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ అరగంటలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నాడు. చెల్లిని ఆట పట్టించాను అంటే ఏదో ఒకటి అంటాడు అనుకున్న హేమంత్కి భరత్ అంత కూల్గా ఉండడం చూసి డౌట్ అనిపించినా సిల్లీ విషయాలు తను పట్టించుకోడు కదా అని టైం చూసుకుంటూ భరత్ నేను ఇద్దరం ఆఫీస్ నుండి ఒకేసారి స్టార్ట్ అయ్యాం కదా మరి తనెందుకు ఇంత లేట్గా వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటే త్వరగా హేమంత్ అన్నాడు భరత్. ఆలోచనలు పక్కన పెట్టి భరత్ వద్దకు వెళ్ళాడు. భరత్ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాతి రోజు ఎగ్జామ్స్ అవ్వడంతో ప్రీతి ఇంట్లోనే ఉంటుంది. కాలేజ్లో ప్రాక్టికల్స్కి కూడా వీక్ టైం ఉండడంతో తను పూర్తిగా ఇంట్లోనే. ఇంకా భరత్ రాక మునుపు వరకు బాగానే ఉన్న అతను వచ్చి వెళ్ళిన తర్వాత తన రూమ్ దాటి బయటికి వెళ్ళాలి అంటే భయంగా ఉండి టైం 10 అవుతూ ఉన్నా ఇంకా రూమ్ దాటి కిందకు రాలేదు. కాంతం గారే టైం చూసి విద్యు స్కూల్కి వెళ్ళిన తర్వాత సుందరం కూడా తను పనిచేసే చోటుకు వెళ్ళిపోయిన తర్వాత ప్రీతి కోసం టిఫిన్ తీసుకొని వెళ్ళింది. కాంతం గారు వెళ్ళేసరికి ప్రీతి బెడ్ మీద పడుకొని ఫ్యాన్ని చూస్తూ ఉంది. ఎందుకు భరత్ గారు ఇంటికి వచ్చారు? నా కోసం నాన్నతో ఆయన ఎందుకు హార్ష్గా మాట్లాడారు? నేను నిజంగా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పలేదు కదా. ఆయన మాత్రమే ప్రేమని చెప్పి నా సమాధానం కూడా చెప్పక మునిపే ఇంటికి రావడం, నాన్నతో మాట్లాడడం అంటూ భరత్ మాట్లాడిన ఒక్క మాట తనని ఇబ్బంది పెట్టకుండా ఉండండి అని చెప్పిన ఆ మాట తనకి అతను ఉన్న అనే ధైర్యాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే అలానే కళ్ళు తెరిచి నవ్వుతూ ఉంది ప్రీతి. ప్రీతి రూమ్లోకి వచ్చిన కాంతం ప్రీతి అంటూ పిలిచిన పిలుపుకి బెడ్ మీద నుండి లేచి సరిగ్గా కూర్చుంది. టిఫిన్ ప్లేట్తో లోపలికి వస్తున్న ఆవిడని చూసి ప్రీతి నానమ్మ నువ్వెందుకు తెచ్చావు? నేనే కాసేపు అయ్యాక కిందికి వచ్చేదాన్ని కదా అంది. అంటూ ఉంటే వచ్చేదానివైతే ఇంతసేపు రూమ్లోనే ఉంటావా అని అడిగింది ఆవిడ. టైం చూసుకోలేదు కానీ కిందకి వెళ్ళాలి అంటే మనసులో తండ్రి ఏమంటాడో అన్న భయానికి కిందకి వెళ్ళలేదు తను. ప్రీతి సైలెంట్గా ఉండడంతో ముందైతే తిను అంటూ ఇడ్లీ ప్లేట్ని తన ముందు పెట్టింది. నైట్ కూడా తినకుండా పడుకున్న ప్రీతికి ఉదయం చాలా టైం అయినా కూడా కిందకి వెళ్ళలేక ఆకలితో రూమ్లో ఉన్న తనకి ఇడ్లీ చూడగానే కడుపుకి ఆకలి గుర్తు వచ్చి తీసుకొని తింది. తింటూనే ఆ రోజు తన రూమ్లోకి రాని విజ్జు గురించి అడిగింది. వాడికి స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంది అని త్వరగా వెళ్ళాడు, అందుకే నీ దగ్గరికి రాలేదు అంటూ చెప్పి ప్రీతి తినే వరకు అక్కడే కూర్చొని రూమ్ నుండి వెళ్ళారు ఖాళీ అయిన ప్లేట్తో. నాన్నమ్మ అది అంటూ భరత్ గురించి ఆమెకి చెప్పాలి అని చూస్తున్న ప్రీతితో నాకు కింద కాస్త పనుందమ్మా అంటూ ప్రీతి తల నిమిరి వెళ్ళిపోయింది ఆవిడ. కాంతం గారు వెళ్ళగానే ప్రీతి మరోసారి భరత్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. కానీ ఏ విధంగా కూడా అతన్ని తను అర్థం చేసుకోలేకపోతుంది. ఎందుకు ఇంటికి వచ్చారు? తనని ఎందుకు ఆయన లవ్ చేస్తూ ఉన్నారు? ఆయన తలుచుకుంటే నాలాంటి వాళ్ళు ఎందరో కాదు ఎంతో గొప్ప వాళ్ళు ఆయన ముందు ఉంటారు. కానీ నేనే ఎందుకు అని ఆలోచిస్తున్న ప్రీతి బుర్ర హీట్ ఎక్కుతూ ఉంటే టిఫిన్ వల్ల నైట్ గొడవకి సరిగ్గా నిద్రలేక అలానే పడుకుంది ఉదయం పూట. కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ని మాత్రం తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్.